రవి గారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవో కొన్ని ప్రశ్నలు అడ్డంకులు వచ్చాక రద్దు చేస్తున్నట్లుగా వాళ్ళు తెలియపరిచారు. ఏంటి సార్, అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది? చాలా ఆశ్చర్యము, దిగ్భ్రాంతి కలిగింది సాహిత్య ప్రపంచానికి. డిసెంబర్ 18వ తారీఖున కేంద్ర సాహిత్య అకాడమీ మీడియా కాన్ఫరెన్స్ ఉంటుంది. అందులో రాబోయే ఏడాదికి సంబంధించి అవార్డులు ప్రకటిస్తామని ప్రెస్ నోట్ ఇచ్చారు. అందరూ సిద్ధమయ్యారు. కానీ కేంద్ర సాంస్కృతిక శాఖ, కల్చరల్ మినిస్ట్రీ ఒక ప్రకటన చేసింది. ప్రకటన చేసి ఏమందంటే, కేంద్ర సాహిత్య అకాడమీ, సంగీత అకాడమీ, నా తర్వాత స్కూల్ ఆఫ్ డ్యాన్స్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, చిత్రకళ, ఇవన్నీ ఈ అకాడమీలన్నీ కూడా సాంస్కృతిక శాఖతో ఒక అవగాహనకు వచ్చాయి. వీటన్నిటిని పునర్వ్యవస్థీకరించాలి, రీకాన్స్టిట్యూట్ చేయాలని నడుస్తూ ఉంది. ఇది అయ్యే వరకు ఎలాంటి అవార్డులు ప్రకటించకూడదని ఒక అభిప్రాయానికి వచ్చాము. ఇంత లోపల ఇది వచ్చింది కాబట్టి మీరు ఈ విషయమై ఆలోచించండి అని సాంస్కృతిక శాఖ సాహిత్య అకాడమీకి రాసింది. ఇదంతా బహిరంగంగా జరిగింది. ఇంకా మీకు ఆశ్చర్యం అంటే, దానికంటే ముందు ఈ వీళ్ళకి అవార్డులు రావచ్చు అని కొన్ని పేర్లు కూడా మీడియాలో వచ్చాయి. కొంతమంది హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో మాకు వచ్చిందని మురిచిపోయారు కూడా. సో ఈ ప్రకటన వస్తూనే చాలామంది షాక్ అయ్యారు. మామూలుగా ఈ 4 అకాడమీలు స్వయం ప్రతిపత్తి కలిగినవి, అటానమస్ బాడీ అనే పేరు ప్రభుత్వమే నడిపించినప్పటికీ కూడా అవి తమ నిర్ణయాలు తాము తీసుకుంటాయని మోదీ 2014లో అధికారంలోకి వచ్చాక వీటిలో జోక్యం చాలా పెరిగింది. భావజాల పరంగా తమను బలపరిచే వాళ్ళకే ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అభ్యుదయ గళాలను నొక్కేస్తున్నారు. ఇలాంటి విమర్శలు ఉన్నాయి. దేశంలో రచయితల మీద కొన్ని దాడులు, హత్యలు, ముఖ్యంగా కల్బుర్గి ఇట్లాంటివి జరిగిన తర్వాత అవార్డు వాపసి అనే ఒక ఉద్యమమే నడిచింది. అవార్డులు తీసుకున్న పెద్దవాళ్ళు కూడా మేము అవార్డు వెనక్కి ఇచ్చేస్తున్నాం, ఇలాంటి వాళ్ళ దగ్గర ఇది అవార్డు, అదే అవార్డు వాపసి. బీజేపీ వాళ్ళు ఘర్ వాపసి అంటే ఘర్ వాపసి కదా, అవార్డు వాపసి అన్నారు వీళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ప్రభుత్వం వాపసి లాగా తయారైంది. అసలు ప్రకటించక ముందే దాన్ని ఆపడం, దాంతో పెద్ద దుమారం రేగింది. కనీసం ప్రశ్నించకుండా సాహిత్య అకాడమీ వెనక్కు తగ్గడం, మళ్ళీ ఎప్పుడు జరిగే తర్వాత ప్రకటిస్తాము అని చెప్పడం, అంటే ఇంత ప్రత్యక్షమైనటువంటి అదుపులో ఉంచుకొని శాసిస్తున్నారా, హుకుములు జారీ చేస్తున్నారా? ఇంకా సృజనాత్మకమైన సాహిత్య కళా రంగాల్లో కూడా ఇంత శాసనం అయితే ఎట్లా? ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. మామూలుగా మీకు తెలుసు, మీడియాలో నేరుగా చెప్పలేకపోతే ఆ టాపిక్ తర్వాత చెప్తాము, ఇప్పుడు ఇంతవరకు చెప్తున్నామని చెప్తారు. అది కూడా అనుమతి ఇవ్వాలా? ఇక్కడ మేము 4 కలిపి ఒక ఆదేశాలు జారీ చేశాక మీరు అడుగు వేయాలని చెప్పడంతో చాలా నిరసన వచ్చింది. అంటే సృజన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది పూర్తిగా అదుపాజ్ఞల్లో పెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది అన్నది ఒకటి. రెండోది, సాహిత్యకారులు కూడా ఈ అవార్డుల మీద చాలా శృతి మించిన వాటికి ఏదో ప్రాధాన్యత ఇవ్వటం, వస్తే చాలు అన్న పద్ధతిలో కొంతమంది చేస్తున్న ఆలోచనలు కూడా మంచివి కాదనే భావన వచ్చింది. మూడోది, లోపల ఏదో సర్దుబాటు చేయకుండా ఎందుకు ఇంత ప్రత్యక్షంగా చేశారంటే, నా ఉద్దేశంలో వాళ్ళు సంకేతం పంపించదలుచుకున్నారు. కేంద్రానికి ఇష్టం లేదు, మనం కనుక వ్యతిరేకంగా ఉంటే మనకు అవార్డులు రావు అని వీళ్ళను, ఈ బుద్ధిజీవులను, ఈ రచయితలను, సృజనకారులను భయపెట్టదలుచుకున్నారు. మనం చూసాం కదా సినిమాలను అనుమతించడంలో ఇట్లాంటివన్నీ. కాబట్టి చాలా తీవ్రమైన అంశంగానే దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది బిగినింగ్ మాత్రమే. అంటే రాబోయే రోజుల్లో ఏం రాయాలి, ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ఒక తీవ్రమైన అలజడికి, అశాంతికి దారి తీసేట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఉదాహరణకు వందే మాతరం, జనగణమన కంటే వందే మాతరం అని వాటి మధ్య పోటీ ఎందుకు? వందే మాతరం పాట, నెహ్రూ మీద దాడి, ఇలా చూస్తే చరిత్ర మీద కూడా దాడి జరిగే ఒక పరిస్థితి ఏర్పడింది. సో ఈ ఒక పెద్ద సాంస్కృతికమైన కల్చరల్ ఆన్స్లాట్, సాంస్కృతిక దాడి, స్వతంత్ర భావాల మీద దాడి మటుకు ఏమాత్రం మంచిది కాదు. ప్రసిద్ధమైన రచయితలు, గతంలో అవార్డులు పొందిన వాళ్ళు, ఆ సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద గొంతు విప్పాల్సిన అవసరం చాలా ఏర్పడుతూ ఉంది. రైట్ సార్.